ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఈరోజు 24వ వార్డ్ మౌలానా ఆజాద్ వీధి 2లో దాదాపు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ మరియు డ్రైనేజ్ కాలువకు భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీముడిపల్లి లక్ష్మీదేవి, నాగరాజు, 24వ వార్డ్ కౌన్సిలర్ కమాల్ భాషా మరియు పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, మరికొందరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మౌలానా ఆజాద్ వీధి 2 రెండవ వీధిలో ఉన్నాము. ఈ వీధికి గాంధీ రోడ్డు మోట్లో నుంచి చివరి వరకు సిమెంట్ రోడ్డు, రెండు వైపులా కాలువ, విశాలమైన రోడ్డే, దాదాపు 35 అడుగుల వెడల్పుతో ఉండే రోడ్డు. రెండు వైపులా కాలువలు కడుతూ సిమెంట్ రోడ్డుకి ఈరోజు పని ప్రారంభిస్తూ ఉన్నాం. సుమారు జనరల్ ఫండ్ నుంచి 30 లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల లోపల పూర్తి చేస్తాం. రోడ్డు అయితే వారంలో పూర్తి అయిపోతుంది, కాలువ మరొక వారం పట్టచ్చు. అంత కలిపిన ఒక 15-20 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ప్రతినిత్యము ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులము మీ సేవకే, మీ మౌలికమైన వసతుల కోసమే నిరంతరం శ్రమిస్తున్నాం. ఇందులో ఎక్కడ మీకు అనుమానం లేదు, మేము ఎక్కడా కూడా అతిశయోక్తి చెప్పినామనే ఫీలింగ్ నాకు లేదు. అడిగిన ప్రతి చోట, అవసరం ఉన్న ప్రతి చోట, రోడ్డు అయితే రోడ్డు, కాలువ అయితే కాలువ, విద్యుత్ దీపాలు అయితే విద్యుత్ దీపాలు, మంచినీరు అయితే మంచినీరు, మరే ఇతర దైనందిన జీవితంలో ప్రజలకు మీకు అవసరమైనటువంటి మౌలికమైన వసతులను కల్పన చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గం పూర్తిగా విజయం సాధించిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. దాన్ని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉంటారని నేను చెప్పడానికి నాకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఎన్నికల్లోనే రుజువు చేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా, మీ నుంచి ఆశిస్తూ ఉన్నా ముకులిత హస్తాలతో. మేము ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నిక కాబడినప్పటి నుంచి, భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్గా మా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మీకు కావలసినటువంటి సంక్షేమాన్ని, పేదరికానికి తోడుగా మీ పిల్లలకు కావలసిన విద్యా విధానంలో సమూలమైన మార్పులతో అక్షరాస్యతను పెంచడానికి, మీ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా అనారోగ్య పాలు కావడం కానీ, ఆయుష్ క్షీణించే పరిస్థితి కానీ ఉండకుండా ఉండడం కోసం ఆరోగ్యశ్రీ 25 లక్షల కార్డు ద్వారా కానీ, మీరు చేసిన రుణాన్ని డాక్రా సంఘాల రుణాలను చెల్లించడంలో కానీ, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి అవ్వలకు, తాతలకు, దివ్యాంగులైన నా తమ్ముళ్లకు, భర్త మరణించిన నా ప్రియమైన చెల్లెళ్లకు చాలా పెద్ద సహాయాన్ని చేస్తూ ఉన్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. 45 సంవత్సరాల వయసులో ఉండే చెల్లెళ్లకు, పేదరికమైన కుటుంబం నుంచి, భర్త నుంచి సరైన ఆదరణ లేనప్పుడు వారికి మేము ఇచ్చే 18,750 రూపాయల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ తప్పనిసరిగా జగనన్నను వారి హృదయంలో నిక్షిప్తం చేస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎప్పటికీ వారి హృదయంలో జగనన్న ఉంటాడని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పేదరికాన్ని జయించడానికి, పేదరికంలో కన్నీళ్లు కార్చకుండా ఉండడానికి జగనన్న చేసిన పాలన జనరంజకమైన పాలనే అని మీరు పూర్తిగా నమ్ముతున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలామంది మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే ఆ ప్రశ్న లేదు. కావాల్సిన దానికంటే 100% ఎక్కువ అభివృద్ధిని ఊర్లో ఇవ్వగలిగినాం. మరొక నియోజకవర్గానికి సంబంధించిన చర్చ చేస్తూ ఉన్నా. ఎక్కడ అభివృద్ధి అని అడిగితే నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులను, చంద్రబాబు నాయుడు గారిని కానీ, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంది మీ దృష్టిలో అభివృద్ధి అంటే? నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి మేధావులారా. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులైన వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారికి చదువు కోసం ఇబ్బంది లేదు, ఆరోగ్యం కోసం ఇబ్బంది లేదు, బువ్వ కోసం ఇబ్బంది లేదు, ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరము లేదు,
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పులకు 10 గడపలు ఎక్కి తొక్కాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ పెళ్లికైనా మీకు ఇబ్బంది లేదు, మీ కొడుకు ఉన్నత విద్యకైనా మీకు ఇబ్బంది లేదు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, మీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మాల్స్, మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ నాగరికత ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి ఏమైతే జీవన విధానం ఉందో అది మీ దృష్టిలో అభివృద్ధి. కానీ మా నాయకుడి దృష్టిలో కానీ, మా దృష్టిలో కానీ, ప్రజల హృదయాల్లో కానీ అభివృద్ధి అంటే సరైన నిర్వచనం, దీనికంటే గొప్పగా ఇంకొక నిర్వచనం ఉంది ప్రజలారా. దరిద్రంలో నుంచి పేదరికంలోకి రావడం, పేదరికంలో నుంచి బువ్వకి ఇబ్బంది పడకుండా ఉండే స్థితిలోకి రావడం, మధ్యతరగతి కుటుంబంలోకి, మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఏ ఇంటి దగ్గర పోయి చేయి జాపకుండా, యాచించకుండా తన భార్యాపిల్లలతో సుఖంగా జీవించే విధానం. బట్ట కోసం, బువ్వ కోసం, ప్రాణం కోసం, ఆసుపత్రి కోసం, విద్య కోసం, పెళ్లి కోసం, మరే ఇతర అవసరాల కోసం యాచించకుండా 3 పూట్ల భోజనముతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగి ఉండడానికి కావలసిన భరోసాతో ఎవరి జీవితాన్ని వారు స్వాభిమానాన్ని కలిగి జీవించే విధానములో ముందు అభివృద్ధిని సాధించగలిగితే తర్వాత నాగరికత ప్రపంచంలో కావలసిన విషయాలను ఆలోచన చేయొచ్చు. ధనవంతులైన మీరు ఈ అభివృద్ధిని ఆశించకుండా, ఈ పేదరిక నిర్మూలన గురించి పట్టించుకోకుండా దాన్ని గాలికి వదిలేసి ఒక్కసారిగా పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద జీవితం కావాలని మీరు కోరితే ఎట్లది న్యాయం అనేది నా అభిప్రాయం. మేము అభివృద్ధి సాధించలేదా? ఈ నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నిజంగా అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఎవరైనా 1000 రూపాయల కోసం, 2000 రూపాయల కోసం మన దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఉండారా? జగనన్న ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఏ గ్రామాలలో కూడా నా భర్తకు, నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, ప్రొద్దుటూరు ఆసుపత్రికి పోవాలకు 2000, ఆరోగ్యం బాగలేదు, ప్రొద్దుటూరు ఆసుపత్రికి పోవాలకు 2000 ఇయ్యయ్యా అని అడిగే వాళ్ళు లేరు. ఈరోజు నాకు బువ్వ లేదు, ఒక సెటాకు గింజలు పెట్టయ్యా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. నా కొడుకు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొద్దుటూరులో సీట్ వచ్చింది, 10,000 రూపాయలు ఫీజు కట్టాలయ్యా, పుల్లారెడ్డి ఎల్లారెడ్డి 10,000 అప్పిస్తావా అని అడిగే వాళ్ళు ఈరోజు లేరు. జగనన్న వచ్చినప్పటి నుంచి సామాన్యమైన ప్రజలు అభివృద్ధిని సాధించినారు. పేదరికంలో విజయాన్ని సాధించడానికి అభివృద్ధిని సాధించినారు. మనిషి ఆత్మగౌరవంతో 3 పూట్ల భోజనం తిని తన కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ఆనందంగా జీవించడానికి కావాల్సిన జీవన గమనాన్ని చేరుకోవడంలో జగనన్న అభివృద్ధిని సాధించినాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఇది కాదా అభివృద్ధి? ఇది మేము సాధించినాం. ఈ అభివృద్ధిని సాధించినాం. మరొక మారు ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఆశించిన అభివృద్ధిని కూడా మీకు అందిస్తాడు, మీకు అందించకుండా పోడు. ఆయన లక్ష్యం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా, సంతోషంగా, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా పేదరికం లేకుండా గొప్ప చదువులతో, గొప్ప జీవితాలతో, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి మంచి వ్యవసాయంతో జీవించాలా అన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క స్వప్నం, ఆయన కళ. ఆయన కళ నెరవేర్చుకునే దానికోసము ఒక గడప దాటగలిగినాడు. మరొక గడప దాటడానికి మరొక అవకాశాన్ని మీరు ఇవ్వాల్సిన బాధ్యత, మరొక మారు ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు కూడా. దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా ముకులిత హస్తాలతో నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ పార్టీ మీ పార్టీ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇది జనం కోసము, జనం మధ్యలో నుంచి పుట్టిన పార్టీ. జనం కోసం, జనం మధ్యలో నుంచి పుట్టిన పార్టీ. ఎన్నో కష్టాలను ఓర్చి, ఎన్నో ప్రయాసలను ఓర్చుకొని, అనేక రకాల అవమానాలతోనూ, ఇబ్బందులతోనూ అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పార్టీ. ఈ పార్టీ ఎప్పటికీ కూడా మీకోసమే పనిచేస్తుంది, మీ సంతోషం కోసమే పనిచేస్తుంది. అందుకే మీ పార్టీగా ఈ పార్టీని భావించి మరొక మారు అవకాశాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి మీరు కూడా భాగస్థులు కావాలని రాచమల్లు విజ్ఞప్తి.